హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కారణ్యాస్ కిచెన్కి స్వాగతం. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ ఎగ్ పఫ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఎగ్ పఫ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం పఫ్ షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. పఫ్ షీట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా 100 గ్రామ్స్ బటర్ కావాలి. ఈ విధంగా 100 గ్రామ్స్ బటర్ని తీసుకుని, మీ బటర్ ఫ్రిడ్జ్లో కానీ ఉంటే ఈ విధంగా దాన్ని బయట పెట్టుకుని దాన్ని రూమ్ టెంపరేచర్లోకి తీసుకుని రావాలి. బటర్ని బయట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని ఇందులో 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఈ కప్లో మన ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా, అందులో పట్టినంత ఈ కప్లో పడుతుంది. సో ఈ విధంగా 1 కప్పు మైదా పిండిని తీసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్, ఓ నిమ్మ చెక్క రసం. నిమ్మరసాన్ని స్కిప్ చేయకుండా వేసుకోండి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్నైనా వేసుకోవచ్చు. వెనిగర్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులో 100 గ్రామ్స్లో నుంచి తీసిన 1 టేబుల్ స్పూన్ బటర్ని తీసి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేత్తో 5 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్ అవుతుంది. ఈ విధంగా 5 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న పిండిని తీసుకుని దీన్ని మరొక 5 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు నీట్ చేసుకున్న తర్వాత డస్టింగ్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత నీట్ చేసుకున్న పిండి ముద్దను తీసుకుని దాన్ని ఈ విధంగా అవసరమైనంత పొడి పిండిని డస్ట్ చేసుకుంటూ అప్పడాల కర్రతో రౌండ్ షేప్లోకి కాకుండా రెక్టాంగులర్ షేప్లోకి ఒత్తుకోవాలి. ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లోకి ఒత్తుకున్న తర్వాత మనం ఆల్రెడీ బటర్ని బయట పెట్టి ఉంచుకున్నాం కదా, అది రూమ్ టెంపరేచర్కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఆ బటర్ని తీసుకుని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 టైమ్స్ బటర్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి 1 పార్ట్ బటర్ని తీసుకుని దాన్ని ఈ విధంగా షీట్ మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ని స్ప్రెడ్ చేసేటప్పుడు చుట్టూ ఒక 1/2 ఇంచ్ వదిలేసి స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండిని తీసుకుని అప్లై చేసిన బటర్ మీద డస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పొరలు అనేవి మిక్స్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా పిండితో డస్ట్ చేసుకున్న తర్వాత ఒక పక్క నుంచి తీసి దాన్ని సెంటర్లోకి ఫోల్డ్ చేయాలి. ఇదే విధంగా మరొక పక్క నుంచి కూడా తీసి దాన్ని కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు సైడ్స్ ఏమైనా కలవకోకుండా ఉంటే వాటిని సెంటర్లోకి లాగి పెట్టండి. ఈ విధంగా 2 సైడ్స్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా దీన్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని బుక్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇలా బటర్ స్ప్రెడ్ చేసిన ప్రతిసారి ఇదే విధంగా చేయాలి. సెంటర్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకోండి. తరువాత కొంచెం పొడిపిండిని తీసుకుని షీట్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని నీళ్లతో తడిపి గట్టిగా పిండి దాన్ని ఈ విధంగా పఫ్ షీట్స్ మీద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని దీన్ని 30 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో 30 నిమిషాల పాటు పెట్టుకున్న తర్వాత షీట్ కొంచెం ఈ విధంగా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు మరలా కొంచెం మైదా పిండిని తీసుకుని పఫ్ పేస్ట్రీ మీద జల్లుకుని అప్పడాల కర్రను తీసుకుని దాంతో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా 2 వైపులా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా రెక్టాంగులర్ షేప్లోకి ఒత్తుకోవాలి. మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టి ప్రెస్ చేస్తే లేయర్స్ అనేవి పిండిలో కలిసిపోతాయి. అలా కలిసిపోతే మీకు లేయర్స్ తెలీదు. సో ఈ విధంగా షీట్ని రెక్టాంగులర్ షేప్లోకి ఒత్తుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ పార్ట్ బటర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని
ఈ విధంగా షీట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరలా మైదా పిండితో డస్ట్ చేసుకుని దీన్ని మరలా బుక్ ఫోల్డ్ మెథడ్లోకి చేసుకోవాలి. ఈ విధంగా ఒక వైపు నుంచి తీసి దాన్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసి మరొక వైపు నుంచి కూడా తీసి దాన్ని కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి తీసుకుని దాన్ని మళ్ళా వేరొక వైపుకి వేసుకుంటే ఇదే బుక్ ఫోల్డ్ మెథడ్. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీని మీద పొడిపిండిని వేసి డస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని దాని మీద పొడిపిండిని జల్లుకుని రెడీ చేసుకున్న పఫ్ షీట్ని ప్లేట్లో పెట్టి క్లాత్ని ఒకసారి వాటర్తో తడిపి ఆ క్లాత్ని పఫ్ షీట్ మీద వేసుకుని దీన్ని మరొక 30 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఇది హార్డ్గా ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగానే ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా ప్రెస్ చేసుకోవాలి. అవసరం పడితే మధ్య మధ్యలో పొడిపిండిని జల్లుకుంటూ రెక్టాంగులర్ షేప్లోకి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లోకి ప్రెస్ చేసుకున్న తర్వాత మిగిలిన బటర్ని వేసి షీట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. షీట్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని జల్లుకుని షీట్ని బుక్ ఫోల్డ్ మెథడ్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న దాన్ని ప్లేట్లో పెట్టి మరలా తడి బట్టను వేసి మరొక 30 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా లాస్ట్ టైం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ని పోసి అందులో 4 గుడ్లను తీసుకోవాలి. నేను ఇక్కడ అంతా పఫ్ షీట్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న పిండికి 8 ఎగ్ పఫ్స్ దాకా వస్తాయి. అందుకు నేను ఇక్కడ 4 గుడ్లను తీసుకున్నాను. అదే మీరు 4 ఎగ్ పఫ్స్ చాలు అని అనుకుంటే 2 గుడ్లు అయితే సరిపోతాయి. మిగిలిన షీట్ని మీరు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టి స్టోర్ చేసుకోండి. నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మీరు ఎప్పుడైనా దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా గుడ్లను వేసుకుని వీటిని 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు ఎగ్ పఫ్స్లోకి స్టఫ్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను మొత్తం షీట్కి సరిపోను స్టఫ్ని రెడీ చేసుకుంటున్నాను. అదే మీరు సగం షీట్నే యూజ్ చేస్తే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ని కూడా తగ్గించుకోండి. స్టఫ్ని రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక బాండీని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి అందులో 2 చిటికెళ్ళ ఉప్పును కూడా వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇందాక ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇక్కడ చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను వేసి ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నీళ్లను పోసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ స్టఫ్ని రెడీ చేసుకునేలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయినాయి. ఇప్పుడు వాటిని తీసుకుని తోలు ఒలిచి ఇక్కడ నేను వీటిని 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటి మీద 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు కారం, 1 చిటికెడు మిరియాల పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ షుగర్ని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి పఫ్ షీట్ని తీసి ఇప్పుడు దీన్ని 2 సగాలుగా కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లేయర్స్ లాగా ఉండాలి. ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకోండి. మీరు చేసేదానికి టైం పడుతుంది అనుకుంటే వేరొక భాగాన్ని దాన్ని ప్లేట్లో పెట్టి మళ్ళా తడి బట్టను కప్పి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు వెంటనే చేసేట్లయితే పర్వాలేదు, బయట పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఒక భాగాన్ని తీసుకుంటే దానికి 4 పఫ్స్ దాకా వస్తాయి. ఈ విధంగా ఒక భాగాన్ని తీసుకుని అవసరం పడితే కొంచెం మైదా పిండిని చల్లుకుని ప్రెస్ చేసుకోవాలి. ఈసారి ప్రెస్ చేసుకునేటప్పుడు షీట్ని రెక్టాంగిల్ షేప్లోకి చేసుకోకూడదు, షీట్ని స్క్వేర్ షేప్లోకి చేసుకోవాలి. అంటే 4 వైపులా కూడా సమానంగా ఉండాలి. ఈ విధంగా స్క్వేర్ షేప్లోకి చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఎక్కువగా ఏమైనా ఉంటే వాటిని ఈక్వల్గా చేసుకోండి. ఇలా చేస్తే వేస్టేజ్ ఏమీ లేకుండా ఉంటుంది. లేదు అని అనుకుంటే మీరు ఎడ్జెస్ని నైఫ్తో
నీట్గా లైన్గా కట్ చేసుకోవచ్చు కూడా. తర్వాత వీటిని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 సమాన భాగాలుగా చేసుకుని ఒక్కొక్క దాని మీద ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని దాని మీద ఈ విధంగా క్రాస్లో ఎగ్ని పెట్టి ఇందాక రెడీ చేసుకున్న పాలను తీసుకుని దాన్ని అంచులకి, ఈ షీట్ అంచులకి తడిపి వాటిని ఈ విధంగా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 4 సైడ్స్ని కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 సైడ్స్ని మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా పఫ్స్ అన్నింటినీ రెడీ చేసుకోవాలి. పఫ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బేకింగ్ ట్రేని తీసుకుని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని ట్రే అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ట్రే లేకపోతే మీరు నార్మల్ ప్లేట్లో అయినా చేసుకోవచ్చు, కానీ స్టీల్ ప్లేట్లు మాత్రం వాడొద్దు. ఈ విధంగా చేసుకున్న తర్వాత పఫ్స్ మీద ఈ విధంగా పాలతో బ్రష్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి బ్రష్ లేకపోతే ఒక కాటన్ క్లాత్ని తీసి దాన్ని పాలలో ముంచి పఫ్ మీద అద్దుకోవాలి. ఈ పాలల్ని అద్దుకోవడం వల్ల ఇవి మంచి కలర్ వస్తాయి. సో ఈ విధంగా రెడీ చేసుకున్న పఫ్ షీట్స్ని ఆయిల్ రాసుకున్న ట్రేలో అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ట్రేలో 6 పఫ్స్ మాత్రమే పట్టాయి. మిగిలిన నేను వేరే ట్రేలో అరేంజ్ చేశాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా మీ ట్రేకి సరిపడినంత గిన్నెని కానీ లేదా ప్యాన్ని కానీ లేదా ఇలా బాండీనైనా తీసుకుని అందులో ఒక స్టాండ్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పఫ్స్ని ప్రీహీట్ చేసుకున్న దాంట్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోండి. సరిగా బేక్ అవ్వకపోతే మరొక 5 నిమిషాల పాటు పెట్టి బేక్ చేసుకోండి. నాకు తర్వాత పెట్టినవి ముందుగా బేక్ అయినవి, ఫస్ట్ పెట్టినవి లేటుగా బేక్ అయినవి. ఇక్కడ టైం అనేది మన ప్యాన్ ఉన్న మందాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సెకండ్ టైం పెట్టినవి ఫస్ట్ బేక్ అయ్యాయి. సో ఫస్ట్ టైం బేక్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈ విధంగా 30 నుంచి 35 నిమిషాల పాటు బేక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండో వైపును కూడా మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా బాగా బేక్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మంచి కలర్ వస్తాయి, ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్స్ రెడీ. చూసారు కదా ఎగ్ పఫ్స్ని ఎలా తయారు చేసుకోవాలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.